జై వారాహి మాత. అమ్మా, నా అప్పుల బాధ పోయేలా చూడమ్మా. సరే నాన్న, నీకు పరిష్కారం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు ప్రతి మంగళవారం కూడా నువ్వు ఎవరి దగ్గరైతే అప్పు తీసుకున్నావో వాళ్ళకి కొంచెంలో కొంచెం కాకపోతే అప్పులు తీర్చే నాన్న. అంటే ఏంటంటే, ఇప్పుడు నీకు ఆడ 100 ఉందనుకో నాన్న, అందులో 50 అనే ఇచ్చేయి. అలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే, నీ అప్పుల బాధ త్వరగా తీరిపోతాయి. తర్వాత చాలామంది చేసే తప్పు ఏంటంటే, మంగళవారం రోజు అప్పు ఎవరి దగ్గర తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకున్న కొంచెం కూడా తీసుకోకూడదు అనుకోండి. తీసుకుంటే ఎక్కువ అప్పులైపోయే ఛాన్స్ ఉంది. అప్పులతో బాధపడే ఛాన్స్ ఉంది. దయచేసి ఎంతో అత్యంత అవసరమైతే తప్ప మంగళవారం నాడు అప్పులు తీసుకోకండి. సరే నాన్న. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి అంటే, ప్రతి మంగళవారం కూడా ఆంజనేశ్వర స్వామి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఒక రాగి చెంబుతో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నీళ్ళు పెట్టిన తర్వాత మట్టి ప్రమిదల్లో నెయ్యి దీపం పెట్టి ఆంజనేయ స్వామికి తమలపాకులు, తర్వాత ఆంజనేశ్వర స్వామి సింధూరం అని పూజా స్టోర్లో మనకు దొరుకుతుంది. అది తీసుకొని జై శ్రీరామ్ అని మనసులో సంకల్పం చెప్పుకుంటూ 21 తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసి ఒక్కొక్క తమలపాకును తీసుకొని జై శ్రీరామ్ అని మనసులో అనుకొని మీ కోరిక చెప్పుకొని ఆ పాదాల దగ్గర సమర్పించండి. ఇలా మీరు ఖచ్చితంగా చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అర్థమవుతుందా తల్లి? ఇది నేను చెప్పినట్టు చేస్తే మాత్రం ఖచ్చితంగా